ఆత్మ గురించి, జ్ఞానం గురించి, మనస్సు గురించి చక్కగా వివరించిండు. మరి వేమన పద్యాలలో ఫస్ట్ మనకి ఈ శ్లోకం ఏమంటుండు? చదువులు చదవనేలా సన్యాసి కానేలా. ఈ శ్లోకం అందరూ వింటారు, కానీ దీని అర్థం కాదు మనం. అందుకని దీని యొక్క అర్థమేందో కూడా మనం చక్కగా తెలుసుకుందాం. అందుకని శన్యతంబుల చిక్కి చావనేలా, చావు పుట్టుకలు లేని. ఫస్ట్ చెప్పిన నేను మీకు, మనం ఏ చదువు చదువుకోవాలి? నాశనం లేని చదువు చెప్పినా. అంటే నాశనం లేని చదువు చదువుకుంటేనే ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అవుతుంది. ఆ చదువు చదువుకుంటే ఇల్లాలు ఇంటికి వెలుగు తెస్తుంది అని చెప్పిన. అందుకని చావు పుట్టుకలు లేని చదువుని చదువరు అంటున్నాడు వేమన. విశ్వదాభిరామ వినుల వేమ అంటే ఎప్పుడైతే విశ్వదాభిరామ అంటే అతని యొక్క స్నేహితుడు వేమనకి ప్రతి క్షణము అండగా ఉండే మరి విశ్వద ప్లస్ అభిరామ. విశ్వద అంటే ఆమె ఆయనతో ఉండే ఒక స్త్రీ, తర్వాత అభిరాముడు తన స్నేహితుడు. వీళ్ళిద్దరితో కలిపి ఈ శ్లోకాలన్నింటిలో వాళ్ళు కూడా ఆయనకి ఫుల్ సపోర్ట్ చేసి అంత గొప్ప స్థితికి వచ్చిండు వేమన. అందుకని వాళ్ళిద్దరి పేర్లు పెట్టింది ఇక్కడ. విశ్వద అంటే ఒక స్త్రీమూర్తి, ఒక వేశ్య ఒక గొప్ప యోగిగా మారింది. కాబట్టి వేమనతో ఫస్ట్ అలా ఉంటుండే. కానీ ఈ తుచ్చమైన శరీరం కోసమా మనం వెంపర్లాడుతున్నామని తెలుసుకొని ఇద్దరు, వేమనను విశ్వద ఇద్దరు మార్చుకొని యోగీశ్వరులైండు. వీళ్ళిద్దరికి సపోర్ట్ చేసింది ఎవరు? అభిరాముడు. కాబట్టి ఈ వేమన విశ్వదని అభిరాముని కలిపి మనకు శ్లోకాలను ఇచ్చింది. అంటే ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి? విశ్వద అభిరామ అంటే ఎవరైనా తప్పు చేస్తే, అందుకే విద్యా వినయ సంపన్న బ్రాహ్మణి గని హస్తిని సుని అని స్వపాకి అనే శ్లోకంలో మనం ఏం నేర్చుకున్నాం? బ్రాహ్మణుడైనా సరే, చండాలుడైనా సరే, ఆవైనా సరే, కుక్క అయినా సరే, ఏది అయినా సరే సమానంగా చూసేవాడే పండితుడు అని తెలుసుకున్నాం కదా. ఇక్కడ కూడా వేమన శ్లోకంలో ఏం నేర్చుకోవాలంటే, ఒకప్పుడు ఆమె ఎవరు? వేశ్య అని మనం ఆమెని చిన్నతనంగా చూడకూడదు. ఆమె ఇప్పుడు యోగీశ్వరురాలండి. ఎవరిని? వారి కర్మని బట్టి వస్తారమ్మా. అది వేశ్య అని మనం అంటే మళ్ళీ మనం కర్మ చేసుకున్నట్టు. ఇది మాత్రం మర్చిపోదు. అందుకనే అక్కడ ఎవరైనా, అందుకే జీసస్ చెప్తాడు అన్నట్టు మనకి, ఒక వేశ్యని బండలు బట్టి కొడతారు. ఆమె ఆలయం అక్కడికి వస్తుంది, జీసస్ ఉన్న ప్లేస్కి వస్తుంది, చర్చికి. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ వేశ్య నువ్వు వెళ్ళిపోయి ఇక్కడికి రావద్దు, ఇలాంటివి ఇక్కడికి రావద్దు అని బండలు బట్టి కొడుతూ ఉంటే అప్పుడు జీసస్ చెప్తాడు, సరే ఆమె తప్పు చేసింది, కానీ బండలు ఎవరైతే ఎత్తారో మీరెవరు తప్పు చేయలేదా? తప్పు చేయని వాళ్ళు కొట్టండి, అసలు ఏ తప్పు చేయని వాళ్ళు కొట్టండి, లేకపోతే దించండి అన్న. అప్పుడు కుదర్చింది. అందులో మనం కూడా ఉండాలి. మనం ఏ తప్పు చేయకుంటున్నామా? మరి అందుకే మనం పక్కింటోళ్ళ వీళ్ళు ఏమన్నా అయితే, ఎదిరింటోళ్ళ పిల్లలు ఏమన్నా అయితే నోరు మూసుకోవాలి. అర్థమైందా అమ్మ? మనం అనకూడదు, అవసరం లేదు. అందుకనే విశ్వద అంత గొప్ప యోగీశ్వరురాలండి. ఆ పాడిన పాటలన్నింటినీ తయారు చేసిందే విశ్వద. చూసారా? వేమన పాడుతూ రాసుకుంటా కూర్చున్నాడు. ఏమన్నా వేమన స్థాయిలే ఆయన పాడు
బోధిస్తూ ఆ గుహల్లోనే ఉండిపోయిండు. అప్పుడు విశ్వద రాసింది ఇవన్నీ. మధ్యలో ఈ ఇద్దరి మధ్యలో ఎవరున్నారు? అభిరాముడు ఉన్నాడు. అభిరాముడు పోవాలా, ఆ పాటలన్నీ మోసుకురావాలా, ఈమె రాయాలా. ప్రపంచానికి అందించిన మహానుభావురాలే విశ్వద. అందుకోసం